హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. అసలే అచ్చమైన పల్లెటూరి వాతావరణం కదండీ! చల్ల చల్లగా గాలులు వీస్తూ ఉంటే అలా ప్రకృతి ఒడిలో పులకించిపోవాలనిపిస్తుంది ఉదయాన్నే. ఇక అంత అదృష్టానికి దగ్గరలో ఉన్నప్పుడైతే మనం ఆస్వాదించకుండా అంటే ఉండలేం కదండీ! దాన్ని ఆస్వాదించుకుంటూనే పనులైతే ఒక్కొక్కటిగా మొదలుపెట్టుకొని చేసేసుకుంటున్నాను. ఈ గాలి, ఈ నేల ఇదంతా కూడా మనసుకి కట్టి పడేసినట్టు ఉంటుంది. ఎక్కడికెళ్ళినా గానీ ఇలాంటి అట్మాస్ఫియర్ అయితే నాకు కనిపించదు. అంటే పల్లెటూరులో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తూ ఉంటాం. అది కామన్. కాకపోతే ఎప్పుడైనా ఏ రాజమండ్రినో, ఏ తాడేపల్లిగూడెం కూడా పల్లెటూర్లకు దగ్గరలోనే ఉంటుందండి. కానీ ఆ టౌన్‌లోకి ఎంటర్ అయ్యేసరికైతే కాస్తంత గజిబిజిగానే అనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న టౌన్‌లోకి వెళ్ళినా సరే ఇలాంటి గాలి వాతావరణం అనేది నాకు అసలు కంటికి కనిపించదు. దాన్ని ఆస్వాదించడానికి కూడా మనసు ఒప్పదండి. ఇలా ఎప్పుడొచ్చి ఇంటి దగ్గర పడిపోదామా అన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎట్టకేలకు వెళ్తే కనుక పక్క ఊళ్ళకేసి. పల్లెటూరులో పనులు కాస్త కష్టంగానే ఉంటాయండి. కానీ ఈ వాతావరణానికి అలవాటు పడిన వాళ్ళు ఎంత కష్టాన్నైనా చాలా ఇష్టంగా భరించేస్తారు. అదే సిటీస్‌లో అనుకోండి అంతా కూడా ఈజీగా ఉంటుంది. పనులన్నీ చాలా సులువుగా ఉంటాయి కానండి, అక్కడున్న గాలయితే అంత మంచిగా అనిపించదు. నాకు ఎందుకు ఇష్టం ఉండదంటే, ఎటు చూసినా గానీ ఆ డ్రైనేజీలు వాసనే తప్పించి, స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామంటే ఎక్కడా కూడా కనిపించదండి. ఇక డ్రైనేజీల్లో నుంచి వచ్చే వాసనతోటే సరిపోతుంది. అక్కడ ఉన్న కాసేపు పని ఎప్పుడవుతుందా? ఎప్పుడు ఇంటికెళ్ళిపోదామా అనిపిస్తుంది. కానీ పల్లెటూరులనైతే చాలా తక్కువగా అంచనా వేసేస్తారండి. అక్కడ అంతా కూడా మురుకుంటుంది అనుకుంటారు కానండి, స్వచ్ఛమైన గాలి అదంతా కూడా మురికినంతా తనలో కలిపేసుకొని స్వచ్ఛమైన గాలినైతే మనుషులకి వీస్తూ ఉంటుందండి. ఇంకా నా పనుల విషయానికొస్తే పొద్దున్నే ఆ పొయ్యి దగ్గర అంటించాను గానండి, నాకు అన్నం వండడం అంత మంచిది కాదనిపించింది. పుల్లలు అస్సలు మండట్లేదు. ఇక ఏం చేస్తామండి? ఇక స్టవ్ మీద బియ్యం అయితే కడిగి పెట్టేసి నీళ్ళకుండ మాత్రమే పొయ్యి మీద పెట్టేశాను. ఇక వాకిలి తుడిచి ముగ్గు కూడా వేసేసాను. చూసారు కదండీ! అన్నమైతే ఉడికిపోయిందండి. దాన్నైతే వంచేసుకుంటాను. ఇంకా పక్కనైతే అట్లు వేస్తున్నానండి. ఇడ్లీ పిండైతే కొంచెం ఉంది. దాన్నైతే పిల్లలకి వేసిచ్చేసి ఇక ఇడ్లీ అయితే నేను బయట నుంచి తెప్పించాను ఈరోజు మామయ్య గారికి. ఇంకా ఒక పక్క నుంచి అయితే టీ కూడా ముందే పెట్టేసుకున్నానండి. అన్నం వంచడానికి ముందే టీ పెట్టేసుకుని దాన్నైతే వడకట్టి అందరికీ ఇచ్చేసిన తర్వాత నేను కూడా ఒక గ్లాస్‌లో పోసుకొని తీరిగ్గా తాగాలని ఉంటుందండి. ఎక్కడవుతుందండి దాన్ని తాగడానికి అది వేడి కాలిపోతూ ఉంటుంది. అంత వేడిని ఆస్వాదించుకుంటూ తాగాలంటే అసలు వల్ల కాదనమాట. ఒక పక్క నుంచేమో బసొచ్చేస్తుంది. వీళ్ళకి వంట అవ్వలేదు, ఇంకా టిఫిన్ అవ్వలేదు అన్న బాధ ఒక పక్కన ఉంటుంది. ఒక పక్క నుంచి దీన్ని ఎలాగైనా సరే తాగేయాలనిపిస్తుంది. ఏమిటోనండి ఇన్ని పనులు అలా పెట్టుకొని ఈ టీ ఒక్క చుక్క తాగామనుకోండి మనసంతా కూడా రిలాక్స్ అయిపోతుంది కదా! ఆ పనైతే చకచకా చేసేసుకుంటాము. టీ గురించి ఇలా చెప్పాలంటే చాలా చాలా చెప్పొచ్చండి. అది ఈ పని చేసుకుంటూ ఉంటే మా అబ్బాయికి, పాపలిద్దరికి ఏవేవో డౌట్లు వస్తూ ఉంటాయండి. వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నది ఏదైనా కనిపించకపోయిందనుకోండి ఇక కంప్లైంట్స్ అనేవి అమ్మ అది ఎక్కడ పెట్టావు, ఇది ఎక్కడ పెట్టావు అని అందరూ అడుగుతూ ఉంటారు కదండీ! ఇక మా వాళ్ళు కూడా అంతే అనమాట. వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ ఒకవేళ అది కనిపించకపోతే నేనే వెళ్ళి దగ్గరికి తీసి అది ఇచ్చి మరలా వచ్చి పని చేసుకొని అలా కంటిన్యూ చేసేస్తూ ఉన్నాను లైఫ్‌నైతే. మరి ఇక ఇంతే కదండీ! పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే అన్నీ మనమే వెతికి పెట్టాలి వాళ్ళకి. ఏదో కాస్త ఎదిగారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారనుకుంటే ఏదైనా మిస్ అయిందనుకోండి ఇక దాని గురించి అది దొరికే వరకు కూడా నేనే వెతకాలి. వాళ్ళు కాదండి వెతికేది నేననమాట. ఉల్లిపాయ లేకుండా ఏ కూర వండలేమండి. కానీ అది ప్రతిసారి ఏడిపిస్తూనే ఉంటుంది. దాన్ని అలా తట్టుకుంటూనే కోసేస్తూ ఉంటాము. పాపం దాన్ని అంతలా కట్ చేస్తూ ఉంటే అది మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని డైలీ ఏడిపిస్తుంది. అయినా మానము దాన్ని డైలీ మనం తరుగుతూనే ఉంటాము. ఆడవాళ్ళకి ఈ ఉల్లిపాయకి ఎక్కడో దగ్గర సంబంధం ఉన్నట్టుందండి. అందుకనే ప్రతిరోజు దీని జోలికి మనం వెళ్ళి మరీ ఏడుస్తూ ఉంటాం కదండీ! ఇక ఉల్లిపాయలైతే ఒక్క మచ్చునే తరిగేస్తుంది. ఏం కూరకో అని అనుకుంటున్నారేమో కోడిగుడ్డు పుల్ల వేద్దామనేసి ఈ ఉల్లిపాయలైతే తరుగుతున్నాను. వంకాయలున్నాయి, ఇంకా బెండకాయలున్నాయి. ఇవేవైనా వండొచ్చండి. బెండకాయ ఏమో మొన్ననే వండాను. ఇక వంకాయలు వండుదామంటేనేమో బాబుకి కాలుకేమో దెబ్బ తగిలింది కదండీ! ఇక అలా ఉన్నప్పుడు నేను ఈ కూర వండాననుకోండి దురదొచ్చేస్తుంది. అందుకనే ఇక వంకాయలకి స్కిప్ చేసేసాను. ఇక పచ్చెనగపప్పు అని, పెసరపప్పు అని, ఇంకా పెసరవడియాలు కూర అయితే మా అబ్బాయి చాలా ఇష్టంగా తింటాడండి. ఇక అలాంటివి పెడితే సీమ్ పట్టేస్తుంది కదండీ కాలు. అందుకని నేను వాటికి దూరంగా ఉండి ఏదో ఇక పచ్చిమ కూర వండినట్టయితే ఇలా ఉల్లిపాయలతోటి ఏదో ఒక కూర అయితే చేస్తూ ఉన్నాను. సీమ్ పట్టకుండా ఉండేవి అలాంటి వాటికి దూరంగా ఉండడం కాస్త మంచిది కదండీ. గాయమేమో పెద్దగానే ఉంది. అది తగ్గడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో అదొక బెంగ అనమాట. ఇక బాబు పాపం
కుంటుకుంటూ అలానే వెళ్ళైతే స్కూల్‌కి వెళ్ళడం, తీసుకురావడం వాళ్ళ డాడీయే చేస్తున్నారు. ఇక అలాగే పంపిస్తున్నానండి. మరి క్లాసులు మిస్ అయితే కష్టం గదా! ఉల్లిపాయలతో బేస్ అయ్యే కూర అనుకోండి. నేను ఉల్లిపాయలు డైరెక్ట్ ఏ గిన్నెలో కూర వండుతానో దాంట్లోకే తరిగేసుకుంటాను. ఇక తర్వాత నూనె పోసుకొని వాటినైతే వేయించుకుంటాను. ఇక ఎప్పుడు మామూలుగానే అదే విధంగా అందులోకే తరిగేసానండి. కూర వండే గిన్నెలోకే తరిగేసుకొని ఇక నూనె పోసుకొని దాంట్లో పసుపేసుకొని కామన్ కదండీ! అందరికీ తెలిసిందే. అలా వేయించుకుంటున్నాననమాట. ఇక ఈ పని అయిన తర్వాత అలా పిల్లల్ని మరలా జడలో వేసుకొని వాళ్ళకి బాక్సులు అవి సర్దుకొని ఇక తర్వాత ఉన్న పనులన్నీ కూడా చేసుకోవడం ఇదే కదండీ డైలీ దినచర్య. ఈ పనులతోనే సరిపోతుంది జీవితం. ఇంకా ఏదైనా ఉందా అంటే ఏమీ కనిపించట్లేదండి. చుట్టూరా ఎటు చూసినా పనులే కనిపిస్తున్నాయి. పనులతోనే నిండిపోయింది ప్రపంచమంతా. ఇక ప్రతి ఆడవాళ్ళ ప్రపంచంలో ఈ పనులు తప్పించి ఇంకా ఏముంటాయంటారు? ఏమీ ఉండవు. ఇక నాలాంటి వాళ్ళకనుకోండి ఇక ఉన్నా గానీ పట్టించుకోరు వాటిని పెద్దగా. ఈ పనులే తప్పించి ఇక ఏమి కూడా నా కంటికైతే కనిపించవండి. ఇది పని చేశామా, ఆ పని చేశామా, బట్టలు ఉతికామా, ఇల్లు ఊడ్చామా, ఇక ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటే అది చేశామా, ఇది చేశామా. మనం చేసినా చేయకపోయినా గానండి అది మనల్ని ఇక్కడ పని మిగిలిపోయే ఉందని గుర్తు చేస్తూ ఉంటుంది గదండీ! పని అక్కడే వదిలిపెట్టేసి మన మట్టుకు మనమైతే ఉండలేం గదా! కంటికి కనిపిస్తున్న పనిని త్వరగా చేసేసుకొని కాసేపు కూర్చుందాం అనిపిస్తుంది. మరలా అది చేసిన తర్వాత ఇంకొకటి కనపడుతుంది. మరలా అది చేసిన తర్వాత కూర్చుందాం, ఇది చేసిన తర్వాత కూర్చుందాం. అలా, 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 అలా 12:30, 1 అయిపోతుంది. ఇంకా ఏముంటుందండి కాసిన్ని మెతుకులు కడుపులో వేసుకొని ఆ తర్వాత పనులేమైనా ఉంటే మరలా చక్కబెట్టుకోవడం. మరలా ఇక అది ఇది అంటూ మెదపడం, కదపడం, చేసుకోవడం ఇలానే జరిగిపోతుందండి జీవితం. మరలా సాయంత్రం అవుతుంది. సాయంత్రం కూడా ఇక ప్రతిరోజులాగానే పనులు కామన్‌గా వచ్చేస్తాయి. పిల్లలొస్తారు స్కూల్ నుంచి వాళ్ళకి స్నాక్స్ పెట్టడం, వాళ్ళతో హోంవర్కులు చేయించడం, వాళ్ళకి స్నానాలని, బోనాలని, నైట్‌కి డిన్నర్‌లని ఇవన్నీ చూసుకొని చక్కబెట్టుకున్న తర్వాత ఇక అవన్నీ సర్దుకొని వంటగదిలో మొత్తం చూసుకొని అన్నీ కూడా తలుపులు, తాళాలన్నీ వేసుకొని ఇక మనం పడుకునేసరికి టైం ఎంత అవుతుందంటే నేను ఎగ్జాక్ట్‌గా ఏ రోజు కూడా 10 గంటలకి ముందు నిద్రపోనండి. 11 అయిపోద్ది ఒక్కొక్కసారి అయితే అంతా సర్దుకొని చూసుకునేసరికి. ఇంకా కూర అయితే దాంట్లోకి నేను ఉల్లిపాయలు మగ్గిన తర్వాత గుడ్లయితే పొడిసేసానండి. 3 గుడ్లు తీసుకొని పొడిసేసి అలా దాంట్లో అది కాసేపు అలా ఉంచుతాను. గట్టిపడిన తర్వాత దాన్ని మెదిపేసుకుంటాను. ఆ తర్వాత ఉప్పు, కారం, సాల్ట్ వేసుకుంటానులెండి. ఎందుకంటే దాంతోనే మగ్గించేస్తాను నీళ్లు పోయకుండా. అలా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కాసేపు అలా ఉంచితే మగ్గిపోతుంది. కూరైతే రెడీ అయిపోయినట్టేనండి. ఇక బాక్సులు పెట్టాలి. వీళ్ళకి పెట్టాలి పాపలకి. ఇక బాబుకైతే పెట్టేసాను. తను కూడా ఇక నాతోటి ప్రేయర్ చేయించుకొనైతే స్కూల్‌కి వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళకైతే మరి పేలైతే లేవు గానండి. స్కూల్‌కి వెళ్ళారంటే పేలు ఎక్కడి నుంచి వచ్చేస్తాయో తెలీదు గానండి. యాపీ మొత్తం తలలో పట్టించుకొని వచ్చేస్తుంది. నైట్ అంతా కూడా గోకుతూనే ఉంటుంది. ఇక ఉదయాన్నే మరి చూస్తూ ఊరుకోగలమా? ఊరుకోలేం గదండీ! ఇక అలాగే టైం ఉండదు. ఒక పక్క నుంచి బస్సు వచ్చేస్తుందేమోనన్న భయము. ఒక పక్క నుంచేమో నేను ఇలా పేలొచ్చే దువ్వెనతోటి అలా దువ్వుతూ ఉంటాను నూనె రాసి. ఆ తర్వాత జడలైతే గబగబా వేసేసి టైంకైతే పంపించేయాలనుకుంటాను. ఇలా ప్రతి పని కూడా చాలా ఇష్టపడైతే చేసుకుంటానండి. కష్టంగానే అనిపిస్తుంది గానీ, కష్టం అనుకుని మనం మొహం చాటేసుకుంటే అవ్వదు గదండీ! ఇష్టంగానే చేసుకుంటాను. ప్రతి వీడియోలోనూ ఇలాగే చెప్తామని మీరు అనుకోవచ్చు. ఇక ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కో విధంగా ఉంటుంది గదండీ! మన పనే కదా! మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? ఇక పిల్లలకి సంబంధించిన పనులుంటాయి. వీళ్ళ స్కూల్‌కెళ్ళే వరకు ఒక పని, వీళ్ళెళ్ళిన తర్వాత ఇంకొక పననమాట. ఇక ఇంట్లో ఉండేవన్నీ కూడా చక్కబెట్టుకొని అంతా ఇల్లంతటిని దుద్దుకోవాలి గదండీ! ఇల్లాలకు ఉండే పనులు ఇన్ని అన్నీ కాదండి. తీరిక లేనన్ని పనులుంటాయి. ఇక వాటిలో మునిగి తేలడమే తప్పించి ఇక బయటపడడం అనేది జరగదనమాట. అబ్బీకి, సారికకి కూడా జడ వేసేసానండి. ఇక వాళ్ళిద్దరూ కూడా రెడీ అయిపోతూ ఉన్నారు. టిఫిన్ చెయ్యాలాళ్ళు. ఇక నేను ఈ లోపైతే బాక్సులు పెట్టేద్దామని క్యారేజీలయితే దగ్గరికి తెచ్చుకున్నాను. ముగ్గురికి ఒకే రకం క్యారేజీలండి. అరలు మారిపోతూ ఉంటాయి. వాటిని తోమినప్పుడు ఒక్కొక్కసారి కరెక్ట్‌గానే పెడతాను. ఒక్కొక్కసారేమో మారిపోతూ ఉంటాయి. ఒక్క క్యారేజీకి మూత మారినా, అర మారినా, కిందది మారినా ఇక నా తల ప్రాణం తోక్కొస్తూ ఉంటుందండి. అసలే హడావిడిగా ఉంటుంది కదా! ఇవి ఒక్కటి మారినా గానీ గజిబిజిగా అయిపోతుంది. చాలా టైం పట్టేస్తుంది. మనం హడావిడిలో ఏది చేయాలన్నా గానీ చేయలేమండి. అదే ప్రశాంతంగా ఉన్నామనుకోండి అన్నీ చేసేసుకోగలం. అన్నీ పర్ఫెక్ట్‌గా కూడా కుదిరిపోతాయి.
ఇక మనం కంగారుగా చేస్తూ ఉంటే అవి కూడా మనల్ని కంగారు పెడుతూనే ఉంటాయి. వాటి మీద కోపమా, పనుల మీద కోపమా, వేటి మీద చూపిద్దాము అనిపిస్తుంది. ఇక మనం పిల్లల మీద అలా ఇలా అరిచామనుకోండి, ఆ టైంలో అయితే వాళ్ళు మొఖాలు ముడుచుకొని వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా! అస్సలు వాళ్ళకి అరవకుండా వాళ్ళకి సర్ది చెప్పుకొని వాళ్ళని ఎలాగోలాగైతే స్కూలుకి పంపించేస్తాను. పిల్లల మీద ఎక్కువగా అరవడం, కోప్పడడం అలాంటివి చేయనండి. వాళ్ళు ఎంత అయినా చెప్పినప్పుడు విన్నారనుకోండి ఓకే. వినకపోతే మాత్రం ఒకటికి 4 సార్లు చెప్తాను. చాలా ఓపికగా చెప్తాను. ఇక అంతకు మించి వినకపోతే మాత్రం అప్పుడు కూడా అరవకుండా ఎలా ఉండగలమండి? ఎంతైనా మనుషులం కదా! కోపమొస్తుంది కదా! ఇక అరిసామనుకోండి ఎక్కడోళ్ళు అక్కడ అలాగ నిశ్శబ్దంగా అయిపోతారనమాట. ఇక మాట వింటారు. ఒక్కళ్ళ మీద అరిసామంటే ఇంకా ఉన్న వాళ్ళిద్దరూ కూడా స్టడీ అయిపోతారండి. అలా ఉంటుంది. నా యమ్మలిద్దరూ కూడా టిఫిన్ తింటున్నారండి. ఇక వాళ్ళకి టిఫిన్ తినేసిన తర్వాత ఇక వెళ్ళిపోవడమే. బాక్స్‌లో అయితే సర్దేశాను. ఇక వాళ్ళు టామ్ అండ్ జెర్రీలాగా అలా పిక్కుని, ఇలా పిక్కుని ఏదో ఒకటి లాక్కుంటూనే ఉంటారు. ఇలా వాళ్ళకక్కడ కెమెరా ఉందన్న సంగతి మర్చిపోయి చూడండి చక్కగా తింటూ ఉంటే నేనైతే నవ్వుకొని అలాగే చూసుకోవాలనిపించింది నాకు. నేను ఆ కెమెరా ముందు నుంచి లేసేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఎన్ని ఆటపాటలో ఆడతారండి. అవన్నీ పెట్టేయాలనిపిస్తుంది గానీ, నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి వాటిని తీసేస్తాను. ఇక బస్సు అయితే ఎక్కడో హారన్ వినిపించిందండి. హ్యాపీ చూసారా? ఆ పరుగు పరుగున ఉరుకులండి. ఇక నేనేమో వీడియోస్ స్పీడ్‌గా పెట్టేశాను. ఇక వాళ్ళనైతే స్కూలుకి పంపించిన తర్వాత ఇక రణరంగంలోకి దిగిపోయాననమాట. ఇక వాళ్ళు వెళ్ళే వరకు ఉదయాన్నే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎండ ఎలా వస్తుందో భూమి మీదకి ఇక ఈ పనులతోటి అలా అనిపిస్తుందండి నాకు. ఇక పాల పనులు అంటే పాలు కాచుకోవడాలు ఇవన్నీ కూడా ఇక గ్యాస్ దగ్గర సర్దుకోవాల్సినవన్నీ సర్దేసుకుని మిగిలిన గిన్నెలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుని తోమేసుకుంటున్నాను. పని చేసినా కానండి దానికి ఒక పద్ధతి, ఒక విధానం ప్రకారం చేసుకోవాలి. ఇక ఎక్కడ ముందు ఏ పని చేసుకుంటే బాగుంటుందో ఆ పని చేసుకోవాలి. తర్వాత పనులు తర్వాత చేసుకోవాలి. ఇక నాకైతే ముందు వంట అయిపోవాలండి. అన్ని పనులు పిల్లలు వెళ్ళిన తర్వాత గిన్నెలు మాత్రం ఇక్కడ నాకు ఇబ్బందిగా కనిపిస్తాయి కాబట్టి వీటిని క్లియర్ చేసేసుకున్న తర్వాత వంట పని చేసుకుంటాను. ఇక తర్వాత తుడుచుకోవడాలు, ఇల్లు వాకిళ్ళన్నీ ఊడ్చుకోవడాలు, ఇక బట్టలు ఉతుక్కోవడం ఇంకా ఏమైనా పనులుంటే ఆ తర్వాత చేసుకుంటాను. వీడియోలో మాత్రం ఇక డైలీ ఇవే పనులు చూపిస్తున్నానని వీటితోనే ఉంటాననుకుంటారు. కానీ మరి ఇవే పనులుంటాయి అనుకోండి, ఇక వీటితో పాటు ఎక్స్ట్రా పనులు కూడా చేసుకోవాలి కదండీ కొన్ని కొన్ని. ఇక గిన్నెలన్నీ తోమేసి అక్కడ పెట్టిన తర్వాత వంట దగ్గరికైతే వచ్చానండి. పప్పుచారు డైలీ చేసినా కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇక వేడి నీళ్ళు కూడా కాసేసాను. ఇక పప్పు అయితే పక్కన పెట్టాను. ఇక బీరకాయలండి, నాటు బీరకాయలు. మాకు పల్లెటూళ్ళలో పాదులు పెడుతూ ఉంటారు కదండీ! చాలామంది ఇళ్ళ దగ్గర అయితే కాయలు కాసేస్తున్నాయి. పాదులున్న వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు కదండీ! ఒక అక్క అయితే తీసుకొచ్చి ఇచ్చింది. అత్తయ్య గారికి మేనకోడలనమాట. ఇక పొద్దున్నే ఈ కాయలు చూసేటప్పటికి నాకు ఇవి నాటుకాయలు కదండీ! మనం కొట్ల దగ్గర కొంటున్నాము. ఇలాంటి కాయలు ఎక్కడ దొరుకుతున్నాయండి? బీరపాదులు పెడదామంటే బీర గింజలే దొరకట్లేదు. కొని పెడదామంటే అవి ఇంతింత పొడుగుంటాయి గానీ నాటుకాయలు మాత్రం కాదండి. అందుకే నేను బీరపాదు పెట్టను. మన ఇళ్ళ దగ్గర పెట్టే కాయలైతే చాలా చిన్నగా బావుంటాయి. టేస్ట్‌గా కూడా ఉంటాయండి. ఇక ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ విత్తనాలే కదా! ఇలా నాటు విత్తనాలు ఎక్కడ ఉంటున్నాయి. వీటినైతే చూడగానే నాకు చక్కగా వేపుడు చేసేయాలనిపించేసింది. వాటిని చెక్కుకోవడం కూడా చాలా ఈజీగా ఉందండి. అదే షాప్ దగ్గర కొన్నామనుకోండి సంతల్లోనూ, షాపుల్లో కొన్నవైతే ఆ చెక్కు తీయడానికి చాలా టైం పడుతుంది. వీటినైతే ఫ్రెష్‌గా అప్పుడే కోసారు కదా! అవి తొక్కలు కూడా అలానే వచ్చేసాయి. ఎంత నీట్‌గా వచ్చాయో, కోయడానికి ఎంత ముద్దుగా ఉన్నాయో ఈ కాయలు. బీరకాయలు చెక్కినప్పుడల్లా మా అమ్మే గుర్తొస్తుందండి నాకు. ఒకవైపు నుంచి పనికెళ్ళాలి పొద్దున్నే మమ్మల్ని చక్కబెట్టుకోవాలి. అయినా కానీ ఈ బీరకాయలు కత్తిపీటతో చెక్కి మరీ కోసి కూరొండి మమ్మల్ని చక్కబెట్టుకుని పనికైతే వెళ్ళేదండి. ఈ బీరకాయలు చెక్కడం ఎంత కష్టమండి. కానీ వండడం చాలా ఈజీ కదా! బీరకాయలు చూడడానికి ఇన్ని కనపడతాయి కానండి అవి మగ్గితే మాత్రం కొంచెం ఒక గుప్పెడు కూడా అవ్వదండి కూర అయితే. బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం చారు కూడా పెట్టేశానండి. బెల్లం వేస్తాను నేను చారులోను ఎప్పుడు పెట్టినా కానీ. ఇంకా పప్పుచారు కూడా మరగబెట్టేసుకుని దాన్ని కూడా తాలింపు పెట్టేశానండి. నేను పప్పుచారు ఇలా పల్చగా చేస్తే టమాటాలు వేసి నాకు చాలా చాలా ఇష్టం అండి. కానీ మా అక్క ఉంటుంది పప్పుచారులో ఒక్కొక్కసారి పల్చగా అయిపోయి నీళ్ళు ఎక్కువగా కనిపించాయి అనుకోండి, చెల్లి పప్పుచారు పల్చగా ఉంది అంటుంది. బాగుందనుకోండి కాస్త గట్టిగా పెట్టినప్పుడేమో బాగుంది పప్పు అని చెప్తుంది. మరి ఈరోజు ఏమని చెప్తారో చూడాలన్నమాట. కానీ పప్పుచారు డైలీ పెట్టినా కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రోజు విడిచి రోజైనా పప్పుచారు కాయకుండా ఉండలేనండి. ఇక సైడ్కి అయితే
మూత వేసేసుకున్నాను. వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. అయ్యేసరికి అయితే చెమటలు అలా దిగ్గారిపోతూ ఉన్నాయండి. ఏమిటో కాలం చల్లగానే అనిపిస్తుంది కానండి చెమటలు పట్టేస్తున్నాయి. ఇక ఈ వంట దగ్గర ఉన్నంత సేపు కూడా నొప్పుల మీద నిలబడినట్టు అనిపిస్తుంది. ఇక బయట చల్లగాలికి అలా వెళ్ళి బట్టలు కూర్చొని ఉతికేసుకోవాలి. చల్లగాలికి కూర్చున్నట్టే ఉంటుంది కానండి మరి అక్కడ బట్టలు ఉతకాలి కదండి. ఇక అత్తయ్య అయితే పని నుంచి వచ్చిన తర్వాత బట్టలు ఉతకడం మొదలుపెట్టారు. నేను ఆల్రెడీ ముందే నానబెట్టేశాను. ఇక అత్తయ్య గారు ఉతికేసిన తర్వాత నేనున్న బట్టలు కూడా ఉతుక్కుంటానండి. ఒక పనసకాయ అయితే కోసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తలకో 4 ఈ తొనలైతే పంపించారు అత్తయ్య. కొన్ని అయితే ఇందులో వేశారండి. నేను అటు వెళ్తా ఈ పనస తొనలు మొత్తం నేనే ఖాళీ చేసేస్తానన్నమాట. కావాల్సింది తినొచ్చు, తాగొచ్చు, మనం ఆడుతూ పడుతూ పనులు చేసుకోవచ్చు. మనకు ఎలా నచ్చితే అలా ఉండొచ్చండి. కానీ పనులు మాత్రం కంపల్సరీగా చేయవలసిందే. మనకి ఎంత ఇష్టం వచ్చినట్టు ఉందామన్నా కానండి ఈ పనులతోనే ఉండాలి. మనం ఏ రకంగా ఉండాలన్నా ఈ పనులతోనే మనం చేసుకుంటూ వీటిలోనే ఇక నిమగ్నం అయిపోయి వీటిలోనే మునిగి తేలుతూ ఉండాలి. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఇక నా ప్రపంచం అంతా ఈ పనులే తప్ప వేరే ఏమీ కనిపించట్లేదు. నాకంటూ ఒక ప్రపంచం ఉంటుంది కదండీ! ఆ ప్రపంచం మొత్తం పనులతోనే నిండిపోయి ఉంది. పనుల్లో నుంచి బయటపడడం అంటూ జరుగుతుందండి. మన జీవితాంతం కూడా ఈ పనుల్లోనే ఉండాలి. బయటపడడం నెవర్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.